ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కొంతమంది రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రిగా తమ అధికారాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే నేషనల్ మీడియా వేదికగా అర్నబ్ గోస్వామి లోకేష్ ఎవరు, అతనికి ఏవియేషన్తో సంబంధం ఏంటి, సివిల్ ఏవియేషన్తో సంబంధం ఏంటంటూ లోకేష్ పరువు తీసి పక్కన పడేశారు. ఆ తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చాలామంది హల్చల్ చేస్తూ ఉంటారు. అందుట్లో రీసెంట్గా పల్నాడులో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ దీనికి చాలా 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 ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ఏఎస్ఐగా పనిచేస్తున్న ఒక ఏఎస్ఐ కొడుకు చేసినటువంటి దారుణం వల్ల 5గురు విద్యార్థులు నడి రోడ్డు పైన ప్రాణాలు వదిలేయటం జరిగింది. అయితే గతంలో ఇతని పైన ఎన్నో కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ కేసులన్నింటిని పక్కన పెట్టేసి వాళ్ళ నాన్న ఏఎస్ఐ కావడంతో ఈయన రోడ్లపైన వెళ్ళేటటువంటి లారీలని, కంటైనర్స్ని, వివిధ వాహనాలను ఆపి ఆ వాహనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్షన్ చేయడం బాగా వృత్తిగా పెట్టుకున్నాడు. దీంతో పాటు చాలామంది వాళ్ళ పక్కనే ఉండి అందరూ కలిసి ఇలా దందాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే పల్నాడు జిల్లా గణపురం దగ్గర హైవే పైన అర్ధరాత్రి వెళ్తున్నటువంటి ఒక కంటైనర్ని సైడ్ తీయమని చెప్పేసి కారులో కంటైనర్ ముందు కారు ఆపేశారు. ఈ లారీ ఇలా సైడ్ తీస్తున్న క్రమంలో వెనక నుంచి వేగంగా వస్తున్నటువంటి కారు ఆ లారీని ఢీకొని అక్కడికక్కడే 5గురు విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా చాలా విధాలుగా దీనిపైన ఆంక్షలు వచ్చాయి. దీని గురించి ఎవరు మాట్లాడుతారు, చనిపోయిన వాళ్ళు అందరూ కూడా బీటెక్ విద్యార్థులు కావడం ఇక్కడ గమనార్హం. చిన్న వయసులోనే ఒక దుర్మార్గుడికి అత్యాశ వల్ల పుట్టినటువంటి అత్యాశ ద్వారా వీళ్ళు చనిపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇతని పైన గతంలో కూడా ఇలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి చాలా వెహికల్స్ని ఇలాగే ఆపి కలెక్షన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఈయన పైన 8 కేసులు ఉన్నాయి. మళ్ళీ అదే దందాన్ని కంటిన్యూ చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడి తనతో పాటు ఒక గ్యాంగ్ని తయారు చేసుకుని వీళ్ళంతా పోలీస్ ఆఫీసర్సు అండ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ల అవతారం ఎత్తి రోడ్లపైన విచక్షణారహితంగా బస్సులని, లారీలని, ట్రాక్టర్లని అన్నిటినీ ఆపి వాళ్ళ దగ్గర నుంచి రాత్రికి రాత్రి 10,000 నుంచి 50,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఈ వ్యక్తి చేసిన ఘనకార్యాన్ని డిఎస్పీ ఆఫీసే కదా సదరు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సిగ్గుతో తలదించుకుంటుంది. ఇట్లాంటి వ్యక్తుల్ని కొడుకులుగా చెప్పుకోలేక తండ్రి కూడా బాధపడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చనిపోయిన వారి ప్రాణాలు తీసుకురాలేం కానీ ఇటువంటి దుర్మార్గులు చేసే దందాన్ని మాత్రం కంట్రోల్ చేయొచ్చు. పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న విషయాన్ని పక్కన పెడితే ఇటువంటి దుర్మార్గులు ఆల్రెడీ కేసు ఉన్న తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళు పట్టించుకోవడం చాలా బాధాకరం. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి కుమారుడు చేసినటువంటి దాష్టికానికి ఈ విధంగా ఇంతమంది బలైపోయారు. మనిషి పుట్టినవాడు ఎవడో కూడా ఈ విధంగా చెయ్యడేమో అనే విధంగా ఈ స్టోరీ అయితే ఉంది. ఆ ఘనకార్య ఫోటో ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇతనే ఆ విధంగా దందాలు చేసిన వ్యక్తి. అండ్ చనిపోయిన పిల్లల ఫోటోలు కూడా కింద వేస్తున్నా చూడండి, చాలా ముద్దుగా ఉన్నారు. అండ్ ఆ యాక్సిడెంట్ విజువల్స్ అయితే మీకు నేను ఫొటోస్ రూపంలో చూపించగలను, ఎందుకంటే చాలా దారుణమైనటువంటి యాక్సిడెంట్ అది. కళ్ళ ముందే క్షణకాలం రెప్పపాటు కాలంలో ప్రాణాలు విడిచిన 5గురు విద్యార్థులు. పైగా వీళ్ళంతా స్వామి మాలలో ఉన్నారు. అయ్యప్ప స్వామి మాలలో ఉండటం కూడా చాలా బాధ కలిగిస్తుంది అందరినీ. ఆ దేవుడికైనా కనికరం కలిగి వీళ్ళని కాపాడలేదే అంటూ అక్కడ రోధిస్తున్న తల్లిదండ్రులను చూస్తుంటే గుండె పగిలిపోతూ ఉంది. ఈ దారుణాలు ఇలాంటి రోడ్లపైన చాలా జరుగుతూ ఉంటాయి. ఎవడ పడితే వాడు వెహికల్ పక్క తీసి ఆపమంటే ఆపకండి. దయచేసి మీ మార్గాలు మీరు వెళ్ళండి. అది హైవేల పైన అయితే ఇలా పక్కకు తీసేలోపు వెనకున్న వెహికల్స్ అతివేగంతో వచ్చి ఇలాగే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇటువంటి దుర్మార్గులు అక్కడక్కడ కాపు కాసి వెంటాడుతూ ఉంటారు. దయచేసి మీ ప్రాణాలను మీరే రక్షించుకోండి దుర్మార్గుల నుంచి అని విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి.